అందరూ బాగున్నారండి. ఈరోజు నేను మెంతికూర పచ్చడి చేయబోతున్నాను. ఇది మా కుండీలో కాసింది మెంతికూర. ఇది కుండీ లేదు, అన్ని కుండీలో ఇవన్నీ. దానికి కావాల్సింది మెంతికూర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, ఎండుమిరపకాయలు. కొంచెం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాలు, మొత్తం ఆయిల్లో వేసుకోవాలండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మినపప్పు, శనగపప్పు అవి కూడా యాడ్ చేసుకోవాలండి. అన్ని ఆయిల్లో ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కొంచెం గార్లిక్, మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. ఎంత ఎక్కువ ఉన్నా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. మెంతి కూర కదండి, మెంతి కూర కొంచెం చేదు తగ్గటానికి కొంచెం బెల్లం పొడి, రుచికి తగ్గంత సాల్ట్. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా పచ్చడి మిక్సీలోంచి తీసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టినప్పుడు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగు వేసుకొని తాలింపు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. వేడి అన్నంలోకి మెంతికూర చట్నీ చాలా బాగుంటుంది. ఆ మెంతి చట్నీ కొంచెం చేదు పోవడానికి బెల్లం యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి అందరూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.